హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు పిఎన్ఎలైట్ అకాడమీ. ఈ ఛానల్‌లో మనం మెయిన్‌గా ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, టీజీపీఎస్‌సి రిలేటెడ్ కంప్లీట్ సిలబస్ అవైలబుల్‌గా ఉంటుంది. మేము ఎవ్రీడే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాము. మీకు ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, టీజీపీఎస్‌సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, జీఎస్ ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అన్నీ మనకి ఒక్క ఛానల్‌లోనే దొరుకుతాయి. నేను చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో, మీకు సైమల్టేనియస్‌గా జీఎస్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనము లాస్ట్ క్లాస్‌లో సింప్లిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం గదా! ఇప్పుడు సింప్లిఫికేషన్స్‌లో మీకు ఇంకొక రూల్ గూడా జెప్తాను. రూల్ అని గాదు. బట్ ఇదేంటంటే స్క్వేర్స్‌ను, క్యూబ్స్ 1 నుంచి 30 వరకు నేర్చుకోవడం అనేది బెస్ట్. దానివల్ల సింప్లిఫికేషన్స్ మీకు ఈజీగా అయిపోతాయన్నమాట. లేట్ జేయకుండా మనం క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే అసలేంటి? నంబర్ సిస్టమ్ అంటే మనకి కొన్ని మనం యూజ్ చేసే నంబర్స్ ఉంటాయి కదా! అవన్నీ టైప్స్‌ని గ్రూప్స్‌గా డివైడ్ చేస్తాం. గ్రూప్స్‌గా డివైడ్ చేసి స్టడీ చేస్తామనమాట. ఇందులో నంబర్ సిస్టమ్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో అవి మనకి ఈజీగా తెలుసుకుందాం ఈరోజు క్లాస్‌లో. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్. ఎగ్జాంపుల్ అని కాదు, నార్మల్‌గా న్యాచురల్ నంబర్స్ 1, 2, 3, 4, 5 సో ఆన్. ఇవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటంటే 1. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 అంటే 0, 1, 2, 3, 4, 5 సో ఆన్. ఇందులో 0 స్మాలెస్ట్ హోల్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 రాసుకున్నాం. ఎలా ఉంటాయి? సో ఆన్. ఎందుకంటే ఇన్ఫినైట్ నెంబర్స్ కాబట్టి -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్. ఇందులో మనకి లార్జెస్ట్, స్మాలెస్ట్ నెంబర్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఈ నెంబర్స్ ఇన్ఫినైట్ బోత్ సైడ్స్. అండ్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే మనకి కంపల్సరీ 2తో 2తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతాయి. అవేంటంటే 2, 4, 6, 8. మనకి ఇంకొకటి వచ్చేసి లాస్ట్ డిజిట్స్ అనేవి 0, 2, 4, 6, 8 అన్నమాట. ఈవెన్ నెంబర్స్‌కి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే 2n. అండ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ వచ్చేసి 2తో డివిజిబుల్ అవ్వవు అండ్ 1 అనేది రిమైండర్‌గా వస్తుంది. ఇవెలా అంటే లైక్ 1, 3, 5, 7, 9 సో ఆన్ ఉండదు. లాస్ట్ డిజిట్స్ అయితే అవే ష్యూర్‌గా ఉంటాయి. దీని ఫార్ములా వచ్చేసి 2n + 1. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్సెల్ఫ్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉందనుకోండి. 2ని 2తో డివిజిబుల్ అవుతుంది అండ్ 1తో డివిజిబుల్ అవుతుంది. అలాంటి నెంబర్స్‌ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి మన నెంబర్స్‌లో 2, 3, 5, 7, 11, 13 వీటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఒకటి 1 అండ్ ఇట్సెల్ఫ్ అన్నమాట.
అండ్ మనకి 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ చాలా మంది రియల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ అనో న్యాచురల్ నెంబర్స్ అనో అనుకుంటారు. బట్ రియల్ నెంబర్స్ అంటే ఇప్పటి వరకు మనం చూసిన న్యాచురల్, హోల్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రేషనల్ అండ్ ఇంకోటి ఇరేషనల్ నెంబర్స్. సో మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ అంటే పీవైక్యూ ఫామ్లో ఈజీగా రాయొచ్చు, వేర్ క్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే 1/2, 3/5, -7/11 లేదా 0, 5 ఇలా. ఇప్పుడు ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్, ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ 5 అని రాసామనుకో దాన్ని 5/1 అని కూడా రాసుకోవచ్చు అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే డెసిమల్స్ అనేవి టర్మినేటింగ్ అంటే స్టాప్ ఉంటాయి. లైక్ 0.5, 0.25, 0.275 ఇవన్నీ రేషనల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ రిపీటింగ్ డెసిమల్స్ ఎలా 0.333, 0.777 సో ఇలాంటివి. ఇవన్నిటిని కలిపి రేషనల్ నెంబర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్ వచ్చేసి పీవైక్యూ ఫామ్లో రాయలేము. సో ఇక్కడ డెసిమల్స్ అనేవి, ఇప్పుడు మనకి డెసిమల్స్ ఇక్కడ టర్మినేటింగ్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఇన్ఫినైట్గా ఉంటాయి అండ్ రిపీట్ అవ్వవు. ఎగ్జాంపుల్ వీటికి ఇరేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్కి √2, √3, π ఇలాంటివి. వీటి ఎగ్జాంపుల్స్ మనం ఇలా ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు √2 ఉందనుకో, దాన్ని ఎలా రాస్తాం మనం 1.414213 ఇలా రాస్తాం. దీనికి ఎండ్ అనేది లేదు అండ్ రిపీటింగ్ అవ్వట్లేదు, నో ఎండ్ నో రిపీట్. ఇలాంటివి ఇరేషనల్ నెంబర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ మనకి అనుకున్నాం, వాటిని డివిజన్ చేయకుండానే మనం ఫాస్ట్గా మనకి డివైడ్ అవుతుందా లేదా అనేది షార్ట్ కట్లో తెలుసుకుంటాం అనమాట. సో ఇందులో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 2. దీనికి లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఈ లాస్ట్ డిజిట్ ఇవి ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఉంటే ఇవి 2తో డివిజిబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ 352, దీంట్లో లాస్ట్ డిజిట్ ఏంటి 2, సో 2తోని డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. డివిజిబిలిటీ బై 3 వచ్చేసి ఎలా అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాని సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట, అది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 2, 3 ఉందనుకోండి, దీని సమ్ 1 + 2 + 3 ఏంటంటే అది 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో 1, 2, 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4. ఇది వచ్చేసి ఎలా అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు
అది దాంట్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 312. 312లో లాస్ట్ 2 డిజిట్ 12 4తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. కంపల్సరీ 4తో డివిజిబుల్ అవుతుంది. సో 312 అనే నెంబర్ 4తోని డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. దీనికి ఎలా అంటే లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉండాలి. ఎగ్జాంపుల్ 555, 325, 440 ఇవన్నీ 5తో డివిజిబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6 ఎలా అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 2తో అండ్ 3తో డివైడ్ అవ్వాలి. అయితే మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఎగ్జాంపుల్ 126 ఇచ్చారనుకోండి, దీన్ని ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 6, అది 2తో డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ 1 + 2 + 6 = 9. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 126 ఈజ్ డివిజిబుల్ బై 6. అండ్ నెక్స్ట్ divisibility by 8. divisibility by 8 వచ్చేసరికి ఎలా అంటే సేమ్ 4 లాగానే, బట్ మనకి ఇచ్చిన నెంబర్ అనేది దాని లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 3, 4, 5, 1, 2 ఉందనుకోండి, దీని లాస్ట్ 512 అనే డిజిట్ 8తో divisible అవుతుంది. సో 3, 4, 5, 1, 2 is divisible by 8. And next divisibility by 9. divisibility by 9 సేమ్ మనకి 3 లాగానే, ఇందులో కూడా ఒక నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ 729. 729 ఎలా? 7 + 2 + 9 = 18. 18 అనేది మనకి 9తో డివిజిబుల్ అవుతుంది. సో 729 is divisible by 9. And next divisibility by 10. divisibility by 10 ఎలా అంటే లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. ఎగ్జాంపుల్ 220, 300, 550 సో అలా. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ రూల్ చూసుకుందాం మనం. divisibility by 11. ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్తోనే అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ 306933 ఉంది. ఇది అసలు 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుందాం. దీన్ని ఫస్ట్ 306933, ఇది ఈవెన్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్. సో ఫస్ట్ ఈవెన్ డిజిట్స్ ఉన్నాయిగా, వీటి సమ్ ఎంత? 12. అండ్ లాస్ట్ ఆడ్ ప్లేసెస్ 0 + 9 + 3 ఎంత? 12. సో ఈవెన్ ప్లేసెస్ యొక్క సమ్ అండ్ ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ ఈక్వల్ అయితే మనకి 11తో నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 325 ఉందనుకోండి, దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం? డివిజిబుల్ అవుతుందో లేదో సేమ్. ఫస్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ అయినా అనొచ్చు, ఈవెన్ ఆడ్ అని కాకపోయినా ఆల్టర్నేట్ ప్లేస్. 3 + 5 + 2 = 10. అండ్ సేమ్ ఆడ్ ప్లేసెస్లో 2 + 3 + 5 = 10. సో సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని క్లాసెస్ అండ్ బేసిక్ నుంచి ఈజీగా అర్థం అవ్వాలి, నేర్చుకోవాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంపల్సరీ
మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈజీగా అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.